బైబిల్ చదువుతున్నా వినండి. రెండో సమయాలు 12. మీరు ఇప్పుడు 2 సమయాలు 1-15 అని చెప్పారు కదా, నేను చదువుతాను వినండి. 2 సమయాలు 12వ అధ్యాయం 1 నుంచి 15 దాకా చదివితే అర్థమైపోద్ది అన్న. అదే కదా 2 సమయాలు 12 అదే చదువుతున్నా. అతను చదువుతున్నాడు. కావున యెహోవా నాతానును దావీదు వద్దకు పంపాను. అతడు వచ్చి దావీదుతో ఇట్లా, నేను ఒకానొక పట్టణమందు 2 మనుషులు ఉండేది. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి దాని కనుక్కొనిన యొక్క చిన్న ఆడు గొర్రెపిల్ల తప్ప ఏమీ లేకపోయాను. సో వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దకు, వాని బిడ్డల యొద్దకు ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోనిది త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్కస్తు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్కస్తునికి ఆయత్తమ చేయుటకు తన గొడ్లలోని గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తమ చేశాను. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించి కొని యెహోవా జీవం తోడు, నిశ్చయంగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు. ఓకే, సో ఆ పని చేసినటువంటి వాడు మరణపాత్రుడు అవుతామని దావీదు చెప్తున్నాడు. వాడు కనికరము లేక ఈ కార్యం చేశాను కనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లల ఇయ్యవలెనని నాతానుతో అనేను. నాతాను దావీదుతో చూసి, ఆ మనుషుడు నీవే. ఇక్కడ ప్యూర్ ఎన్కౌంటర్ అన్నది జరిగింది. ఇక్కడ ఏంటంటే ఒక గొర్రెపిల్ల ఇది ఎక్కడ ఇదేదో వేరేదా, నాకు అర్థం కాదు. హలో, మిస్ అయిపోయింది. 6 వరకు ఉంది, అందులో 12, 6 ఉంది. 2 సమయాలు 12వ అధ్యాయం 2 సమయాలు లేదు. ఇక్కడ దావీదు కొడుకు చనిపోతాడు. ఇక్కడ చెప్తాడు, తప్పు చేసావని చెప్తాడు. ఒక స్టోరీ చెప్పి ఆ స్టోరీలో కిరాతకుడు ఉన్నటువంటి ఒక వ్యక్తి చంపేస్తాడు వేరే గొర్రెపిల్లని అని చెప్పి. తమ్ముడు ఆయన అడిగింది అది కాదు. దావీదుని ఏమంటాడంటే, నువ్వు రాత్రిపూట రహస్యంగా చేశావు బెత్షెబతోటి, పగలందు నీకు చేరువాడికి నీకు పిల్లలు అప్పచెప్తారని చెప్పి, నీ భార్యలు అప్పచెప్తారని చెప్పి అన్నారు. ఆ చేరువాడు ఎవరంటే దావీదు కొడుకు అన్నమాట. ఆ వాక్యానికి తల్లుల దగ్గర పడుకోబెట్టాడు. ఇదేం దేవుడు అని అడిగాడు ఈయన. అన్న ఇది వచ్చిన ఒకసారి ఒక్క నిమిషం ఆగాయా? అదే లేదు 12 లేదులే. బాబు నువ్వు ఆగమ్మా, గాలి మాట మాట్లాడతావు. గాలి ఏంటి? రిఫరెన్స్ తప్పు ఉండొచ్చు, రిఫరెన్స్ కొంచెం తప్పు ఉండొచ్చు. ఆగమ్మా, చెప్తామన్నా కదా, అది ఉన్నదైతే ఉంది కదా. చెప్పండి. తొందరపడ మాకు. ఆయన కూడా విషయం కూడా చెప్పాడు కదా, బెత్షెబాని ఇది. అన్న ఒకసారి అది చూడు. గోపి గారు ఉన్నారా లైన్ లో? గోపి గారు ఏంటండి బెత్షెబ అని అంటారు కదా, నువ్వు రహస్యంగా సెక్స్ చేసావు రాత్రిపూట, పగటయందు నీ చేరు వాళ్ళకి నీ భార్యలు అప్పచెప్తాను అన్నారు కదా, ఆ వాక్యం అంటే చెప్పండి అయ్యా. సరే, ఇప్పుడు ఇతను అడిగినవన్నీ మన రిఫరెన్స్ తీసి చూపించారండి. ఒకడాగడ బైబిల్ చదువుకొని రావచ్చు కదా, ఎరుపుగాడు తెలియదు అంటున్నాడు. మరి ఇంకేం చెప్పాలి? మరి గుద్ద మూసుకొని ఫోన్ పెట్టేయమనండి తెలియనప్పుడు. ఎరుపు కానీ బైబిల్ చదవరా ఫస్ట్. నువ్వు బైబిల్ చదవకుండా మాకు ఫోన్లు చేసి మమ్మల్ని ఇసుకు తెగిస్తావే అంటే మీరు బైబిల్ గురించి చేసిన వీడియోస్ మరి మీరు కూడా తెలియకుండా. బైబిల్ స్వామి, నువ్వు బైబిల్ చదివి ఇగో ఇది ఉంది మీరు తప్పు మాట్లాడారని చెప్పు. నువ్వు బైబిల్ చదవకుండా ఏం చదవకుండా మేము మాకు రాదంటే ఎలా? ప్రతిదీ రిఫరెన్స్ చూపించాలా నీకు? మీరు బైబిల్ చూపించాల్సిందే కదా. మీరు చూపించాలి కదా. అంటే నేను చెప్తాను, ఆ వచనం ఉందో లేదో చెప్పాలి నువ్వు. చూపించండి రెఫరెన్స్లు. ఓకే చూపిస్తా, ఒక్క నిమిషం.
హలో, లైన్ లో ఉన్నారా? ఉన్నా, ఒక నిమిషం ఆగు బాబు, నీకు రెఫరెన్స్ ఇస్తాను, ఇప్పుడే ఇస్తాను. అదే నేను కూడా మీకు రెఫరెన్స్ ఇప్పుడే ఇవ్వాలనుకుంటున్నాను. ఇస్తాను. మత్తయి సువార్త 20. తప్పు రాసుకుని ఉండొచ్చు, నీకు కరెక్ట్ ఓకే ఇస్తానమ్మా, ఓకే ఇబ్బంది ఏం లేదు. ఓకే ఓకే నేను ఒక నిమిషం మీకు చెప్తున్నాను, రెఫరెన్స్ నోట్ చేసుకోండి. మత్తయి సువార్త 20:28 మాటలు ఎవరు అన్నారో మీరు తెలుసుకోండి. మత్తయి సువార్త 20:28 ఒక్క నిమిషం ఆగు. పేజ్ నెంబర్ చెప్పాలా మీకు? 230 ఎంతండి? 400. బాబు ఆగమ్మా, ఒకసారి లైన్ లో ఉండు. లైన్ లోనే ఉన్నా, లైన్ లో చెప్పండి, మాట్లాడండి. తలుపు. హలో, నేను మీకు రెఫరెన్స్ ఇస్తానా? మీరు వెతకండి, నేను రెఫరెన్స్ ఇస్తాను. నాకు ఎవరైతే అడిగారో వాళ్ళకి రెఫరెన్స్ ఇస్తున్నాను, తీసుకోండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 42 నుంచి నేను చదివి వినిపిస్తున్నా. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురు అని మీకు తెలియను. యేసుక్రీస్తు మాట్లాడుతున్నట్టు మాట్లాడి ఒక కిందికి వస్తే వచనం కిందికి వస్తాయి. మీలో అలా ఉండకూడదు, అంటే అన్ని జనులు అధికారాలు కావాలి, పదవులు కావాలి అని కోరుకుంటారు, కాకపోతే మీరు అలా ఉండకూడదు అని చెప్తూ, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండకూడదు, వాడు మీకు పరిచారుడై ఉండవలేను అని చెప్తాడు. 44వ వచనంలో ఏముంటుందంటే, మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండకూడనే కదా, వాడు అందరికీ దాసుడై ఉండవలేను అని చెప్తాడు. 45వ వచనం ఏం చెప్తాడంటే, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయతనముగా తన ప్రాణము నిచ్చుటకు, అనేకులకు ప్రతిగా, మళ్ళీ చదువుతున్నా, అనేకులకు ప్రతిగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చేన నేను. ఇది డైరెక్ట్ గా మళ్ళీ యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటే కదా, అనేకులకు ప్రతిగా నా ప్రాణాన్ని ఇస్తాను అని చెప్పి. సో రెఫరెన్స్ మీకు ఇవ్వలేదు అన్నారు కదా, సో రెఫరెన్స్ తీసి మీకు చూపించడానికి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయతనంగా, అంటే పాప క్షమాపణ కోసం తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాను నేను. ప్రాణం పెట్టడానికి వచ్చాడంట యేసుక్రీస్తు, తన నోటి మాటల చేత చెప్తున్నారు కదా. తమ్ముడు, ప్రాణం పెట్టడానికి వచ్చినప్పుడు నా దేవా నా చెయ్యెందుకు విడిచితివి, వీలైతే ఈ గిన్నె నా నుండి తప్పింపు అని ఎందుకు అంటాడు అతను పట్టుకున్నప్పుడు? దానికి కూడా సమాధానం చెప్పమంటే కాదమ్మా, ప్రాణం పెట్టడానికి వచ్చినప్పుడు పారిపోవడం ఎందుకు? ఎక్కడికి పారిపోయాడు? పారిపోలేదు. అదే ఆయన ఏడుస్తావా బాబు, ఆయన కన్నీరు రక్తం వల్ల కాస్తుంది. మాట్లాడచ్చా? అదే మాట్లాడచ్చా? అయిపోయిందా? సో ఆయన ఎందుకని అంత బాధపడినాడంటే, తండ్రి తన చేతిని విడిచిపెట్టాడట. అంటే మానవాళి పాపం అంతటి మీది అంతా ఆయన మీదకి వచ్చినప్పుడు తండ్రి చేయి విడిచిపెట్టాడు కాబట్టి దానికోసం ఆయన బాధపడి ఏడ్చాడు తప్ప ఆయన భయపడి మరి అంతెందుకన్నా పిలాతు, మీరు న్యాయంగా మాట్లాడండి. పిలాతు దగ్గరికి నిలబడినప్పుడు పిలాతు ఏమంటాడు, నువ్వు ఒక్క మాట మాట్లాడు, నీ శిక్షణ లేకుండా నేను చేస్తాను అనేటువంటి మాట అంటాడు. అన్నప్పుడు నీకు పైనుంచి అధికారం వస్తే తప్ప నువ్వు నా పైన ఎటువంటి నీకు అధికారం లేదు, వాళ్ళు మనుషులు ఎట్లయితే కోరుకుంటున్నారో అట్లే చేసేది అంటాడు. ఒకవేళ పారిపోయేవాడైతే పిలాతు దగ్గర చెప్పొచ్చు కదా, ఓకే నేను చేయలేదు, ఏం చేయలేదు అని నిర్దోషిగా చేయండి అని. అలా చెప్పలేదే, అలా పారిపోలేదే.
సో అక్కడ ఏడ్చడానికి కారణం ఏంటంటే తండ్రితో ఎప్పుడు కూడా సంబంధం కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు భూమి మీద ఉన్న. సో ఆ సంబంధం పోతుందని దానికోసం ఏడ్చాడు. మళ్ళీ ఏమంటాడు, ఈ గిన్నె నా నుంచి తొలగించండి, సాధ్యమైనైతే నీ చిత్తమే సిద్ధించిన కాక అంటాడు. మళ్ళీ నీ ఇష్టమే జరుగును కాక అంటాడు. మళ్ళీ నీ ఇష్టంలో ఏముంది, సిలువ వేయబడాలని ఉంది. సో అందుకే సిలువ వేయబడి, సో సిలువను వేశారు. తర్వాత నా దేవా నా చేయి కుడిచిది అంటే అది ప్రవచనం, అది ప్రవచనం. సో దాన్ని ఊటంకిస్తూ మాట్లాడతారు. కాదు ఇప్పుడు నీకు అతను చనిపోతాడు అన్నప్పుడు ఏంటి చెప్పండి. ధైర్యంగా ఉండాలి కదా. ఇప్పుడు భగత్ సింగ్ ఉన్నాడు, ధైర్యంగా ఉరుకొమ్మ ఎక్కాడు. ఈయన ధైర్యంగా ఎక్కాడు. నేను రెఫరెన్స్ చూసి చూపిస్తా. పిలాతుతో కాదండి, భగత్ సింగ్ ధైర్యంగా కాదు. పిలాతు అంటే ఎవరు? జడ్జి దగ్గర న్యాయాధిపతి దగ్గర నిలబడి తీర్పు తీర్చుకున్నాడు. ఇతను పారిపోయాడు కదా, చావడానికి ఇష్టం లేక పారిపోయాడు కదా. రెఫరెన్స్ తీసి చూపించండి ఎక్కడ పారిపోయాడు. అరే నా దేవా నా చెయ్యింది గురించి అంటాడు కదండి. అది ఎప్పుడు అనేది? సిలువలో ఉన్నప్పుడు ఆ మాట అన్నాడు. కాబట్టి బైబిల్ ని కాస్త చదవండి. నేను ఒక్క నిమిషం. ఇప్పుడు 2వ సమయంలో 12 చదువు. పగలు సమయంలోనే వారు నీ భార్యలతో శయనిస్తారు అని రాసిన చూడు ఇక్కడ. 11 చదువు. ఇదన్నీ నాకు తెలియక కాదు, కాకపోతే ఇవన్నీ వెతకలేకపోతాను. చిరాకు మాకు బైబిల్ అంటే. ఈ 2వ సమయంలో 12-11 చదువు. 12-11 మాకు చిరాకయ్యా ఈ బైబిల్ అంటే, మాకు అసహ్యం. అంతమంది చదవాలి మేము. నా మాట ఆలకించుము. 2వ సమయంలో 12-11. సో 12-11. ఓకే, 12-11 నా మాట ఆలకించుము. యెహోవా నాకు సెలవిచ్చినది ఏమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టించును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వారికి అప్పగించదను. సో పగటి యందు వాడు వారితో శయనించును. నీవు నీ కార్యము రహస్యంగా చేస్తుంది కానీ ఇశ్రాయేలులందరూ చూచుచుండగా పగటి యందు నేను చెప్పిన దానిని చేయించునని అనెను. ఇక్కడ మీకు చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ దేవుడు జరగబోయేటువంటి ఫ్యూచర్ ని, అంటే వీళ్ళు ఏ విధంగా ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ కుటుంబంలో నువ్వు పెయింట్ వేయమాక. మేము చెప్పింది కూడా ఇందాకలే అదే కదా. అరే బాబు నీ చేరువానికి అప్పగిస్తానని యెహోవా చెప్పాడురా బాబు అంటే నువ్వు ఇందాక చెప్పాలిగా ఆ మాట. మరి జరగబోయేది చెప్పాడని జరగబోయేది చెప్పడం ఏంది నాకు అర్థం కాదు. నీకేం వెర్రాపిచ్చా? ఇప్పుడు జరగబోయే చెప్పడం కాదని జరిగింది అక్కడ, జరిపించాడు. నువ్వు ఇక్కడ ఈ అమ్మాయితో సెక్స్ చేసావు కాబట్టి నీ భార్యని నీ కొడుకు చేత పండబెడతాను చెప్తున్నప్పుడు దానికి వాడే పండి పెడుతున్నాడు స్వామి అంటే జరగబోయేది కాదండి. జరగబోయేది ఆపొచ్చు కదా. ఇప్పుడు ప్రమాదం బయటకు వెళ్తే బండ్లు వస్తాయిరా బాబు. ఆ ప్రమాదం ఉన్నప్పుడు వాడు పిల్లలు బయటకు పోకుండా ఇంట్లో స్థానం వేయాలి కదా. నువ్వు బయటికి పోతున్నావు, బయటికి పోతే బండి కుద్దుద్ది, చచ్చిపోతావు. నేను జరగబోయే చెబుతున్నా అంటే అసలు ఆపొచ్చు కదా. అరే పండ పెట్టింది అంటే మూర్ఖంగా మాట్లాడతావారా? నాకు అర్థం కాదు. మేమనంటే మాట తోలుతున్నారు. ఇందాలేమన్నావు, గాలిలో మాట్లాడుతున్నావు అన్నావు. ఇప్పుడు అన్ని ప్రిఫరెన్స్ పెట్టుకొని కూర్చోలేరు. ఇంత పెద్ద బైబుల్ బొచ్చు కోట్లు సంపాదించిన ముండా కొడుకులు, దొంగలంజా కొడుకులు, వాళ్ళు రెఫరెన్స్ 1-2 తీసుకొని దాని వరకు చెప్పి దెంగేస్తారు వాళ్ళు. నువ్వు అంతా పరిశీలిస్తే వాడికి మనం చదువుకున్నప్పుడు జ్ఞానం ఉన్నప్పుడు ఆ విషయం తెలిసినప్పుడు చెప్పాలి. నువ్వేందో తప్పించుకోవడానికి ఆ రెఫరెన్స్ చెప్పు అంటే అది పూర్తిగా చదివితే అర్థమైద్ది. ఇప్పుడు ఎవరు అన్ని కరెక్ట్ గా గుర్తు పెట్టుకోలేడు కదా. ఇప్పుడు ఇది కరెక్టే కదా. యెహోవా దావీదు భార్యల్ని దావీదు కొడుకులకి అప్పగించాడు లేదా? ఈ విషయాన్ని బట్టి చెప్పు. ఇప్పుడు నువ్వు ఎప్పుడో బయట నువ్వు సెక్స్ వేసి ఉంటావు, అదే విధంగా ఆ శిక్ష నీకేస్తే నీ పరిస్థితి అని చెప్పు. నువ్వు ఇది ఉపయోగపడుద్దా బైబిల్ ప్రపంచానికి? అదే అన్నా నేను ఏమంటున్నా అంటే, మీరంతా కూడా పెయింట్ వేసుకోవడానికి మీరు ఏదో పెయింట్ వేస్తా ఉంటారు, దీన్ని ఏదో సమర్థిస్తూ ఉంటారు. దుర్మార్గాన్ని సమర్థించుదా బాబు. మంచిదుంటే సమర్థించు, తప్పులేదు. ధర్మాన్ని పట్టుకుంటే నీకు
అన్న అన్న ఒక్క నిమిషం. దావీదు పాపం చేశాడని మీరే ఒప్పుకున్నారు కదా. దావీదు పాపం చేసింటే దేవుడు బైబిల్లో రికార్డ్ చేసినాడు. దాని ఫలితంగా వచ్చినటువంటి పర్యావసానమే ఇది. ఇదేంటంటే దేవుడు పాపం చేస్తే దానికి పర్యావసానం, దానికి శిక్ష అనేది ఖచ్చితంగా దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళకి అనుగ్రహిస్తాడు, దేవుణ్ణి అంగీకరించినటువంటి వాళ్ళకి కూడా అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఏం జరిగింది అంటే నేను చెప్పాను, ఒక్క 1 మినిట్ వినండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏం జరిగింది అంటే విపత్తు జరిగినటువంటి బైబిల్ యాక్చువల్ గా తెలుగులో వచ్చినటువంటి గ్రంథం కాదు, హీబ్రూలో వచ్చినటువంటి గ్రంథం. ఆ మూల భాషలో చదివితే దాని ఒక సారాంశం మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే దావీదు పాపం చేసిన తర్వాత దావీదు యొక్క పర్యావసానాలు భయంకరంగా ఎదుర్కొంటాడని ముందుగానే దేవుడు చెప్పేశాడు. అయితే ఇక్కడ పదాన్ని మనం చూస్తే దాన్ని అప్పగింతును అన్నటువంటి పదాన్ని చూస్తే అలా చేస్తే నేను పచ్చినట్టుగా ఉంటాను అన్నటువంటి పదాన్ని హీబ్రూలో వాడడానికి. సో ఇక్కడ మనకి ట్రాన్స్లేషన్ లోకం తప్ప ఒరిజినల్ టెక్స్ట్ అనేది అలా లేదు. సో ఇంకా మీకు చెప్పాలంటే బైబిల్లో చాలా మంది పాపం చేశారని నేను ఒప్పుకుంటాను. బైబిల్లో దావీదు పాపం చేశాడు, యోసేపు పాపం చేశాడు, చాలా మంది మనుషులు పాపం చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే దేవుడు పాపం చేసిన వాళ్ళు నువ్వు పాపం చేశావు అని చెప్పాడు. ఓకే, సో నువ్వు పాపం చేశావు, నువ్వు కరెక్ట్ చేసావు, ఇక్కడ దాన్ని టిక్ మార్క్ చేయలేదు. సో ఇక్కడ ఏంటంటే దేవుడు అలా జరిగిపోతున్నా పట్టించుకోనట్టుగా ఉన్నాడు అన్నమాట. సో అది జరగబోతున్నటువంటి దాన్ని ముందుగానే చెప్పడం జరిగింది. సో ఇది కాంటెక్స్ట్, ఇది నెక్స్ట్. సో ఇప్పుడు మీ గ్రంథాలు చదువుకుంటే అందులో దేవుళ్ళే తప్పులు చేసినట్టుగా పాపాలు పండబెట్టిండే యెహోవా మీ గ్రంథాలు అంటావే తీసుకురా, మరి మొగోడు అయితే నిలబడతావా? ఏ లంచే కూడా కొత్తగా చెప్పు, పాస్ అనేవాడు. మరి యూట్యూబ్ లో లింక్ పెడతారా? మా గ్రంథాల మీద మాట్లాడతాం, నీ గ్రంథం మీద మాట్లాడతారా? మరి వస్తావా? మరి నీకు నెంబర్ సేవ్ చేసుకుంటాం, పాస్టర్ని తీసుకొని రా ఇయ్యాల. మరి కన్నయ్య బాబు పంట పెట్టినాడు యెహోవా బాబు అంటే నీకు అర్థం కాదేంది? వాడే చెప్పాడు కదా నీ భార్యని చేరు వాళ్ళకి అప్పగిస్తా అని. అప్పగించడం అంటే ఏంటి? ఇంకా దేనికి అప్పగిస్తాడు? చెమ్మ చెక్క ఆశ్రయం ఆడడానికి అప్పగిస్తున్నాడా? బెత్షెబాకి పుట్టిన చిన్న పచ్చికొట్టుని చంపేశాడు. ఆ పిల్లోడు ఏమైనా ఒక యెహోవా మొహాన్ని ఉచ్చపోసాడా, దొడ్డికెరిగాడా? ఎందుకు చంపాలి? చిన్నపిల్లడు ఏం పాపం చేశాడు? కళ్ళు తెరవని పచ్చికొట్టుని చంపేశాడు వాడు దుర్మార్గుడు. ఎవరిది అంటాడు? బెత్షెబాకి దావీదుకి పెట్టిన చంపలేదా యెహోవా? అంటే బెత్షెబాతో దావీదు పాపం చేయలేదా? అరే పాపం చేశాడా? చిన్నపిల్లడు ఏం పాపం చేస్తాడు? చిన్నపిల్లడు. ఇప్పుడు నువ్వు ఇంకొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నావా? నీకు ఆ బిడ్డకి పిల్లడు పుడతాడు, వాడేం పాపం చేస్తాడు? పాపం చేసి చిన్నపిల్లడు సంపాదన అంటున్నా నేను. ఓకే ఓకే, నీకైతే కూడా అర్థం చేసుకోండి. నేనేమంటున్నా అంటే దావీదు బెత్షెబాతో పాపం చేశాడా లేదా? అరే చేశాడు బాబు, పాపమే కదా. అప్పుడు వాడు పర్యావసానం వచ్చిందన్నా, కొడుకు చనిపోయాడు, నువ్వు ఏరే అమ్మాయితో అక్రమ సంబంధం కలిగి ఉంటావు. అప్పుడు నీ భార్యని నీ కొడుకుల దగ్గర పండబెడితే నీ పరిస్థితి ఎందుకు చెప్పు నువ్వు? ఇదే శిక్ష, ఇదే దావీదుకి యెహోవా వేసిన శిక్ష ఏదైతే ఉందో న్యాయమైన శిక్ష. నీ భార్యని నీ కొడుకుల దగ్గర బండ పెడితే నీ పరిస్థితి ఏం చెప్పు ఒకసారి. అది ఒప్పుకుంటావు నువ్వు? అగబాయా బాబు, చేరువు అని అంటే కొడుకు వేసుకున్నాడు, ఎవడో ఒకడు వేసుకుంటాడు, కొడుకు వేసుకున్నాడు. కొడుకే కదా, దావీదు కొడుకే కదా వాళ్ళతో సెక్స్ చేసింది. ఎందుకు నువ్వు వితండవాదం చేస్తావు? బాబు అమ్లోన్ అనేవాడు ఎవడు? దావీదు కొడుకు కాదా? ఎవరు? అమ్రోనా? అమ్లోన్ అనేవాడు దావీదు కొడుకా కాదా? నాకు అది చెప్పు. నాకు ఫస్ట్ పేరు కూడా సరిగ్గా చెప్పడానికి కావట్లేదు మీకు. నీకా నాకా? దావీదు కొడుకు సొలొమోను, దావీదు కొడుకు అమ్లోన్ అంటే అమ్లోన్ కాదా? దావీదు కొడుకులు ఎంతమంది ఉన్నారు తెలుసా నీకు? అబ్షలోము అనుకుంటా. మా దావీదు కొడుకే కదా. సరే పోనీలే, దావీదు కొడుకే కదా ఆడైనా. దావీదు కొడుకే అబ్షలోము, దావీదు కొడుకే. దావీదు కొడుకే తన ఉపపత్నులతో సెక్స్ చేశాడు. జరుగుద్దని తెలుసు, పోనీ అట్టనుకున్నా. అరే జరగబోతుందని తెలిసినప్పుడు అది తప్పురా. దావీదు పనికి మాలిన కొడుకు, వాడేదో పాపం వాడు అట్లా చేసినాడు సైనికుని బారితో, మీరు ఇట్లా చేయవద్దు నాన్న అని చెప్పొచ్చు కదా. పైగా ఆయన చేయించింది అది. అందరూ చూస్తుండగా పగటి పూట చేస్తా అంటాడు.
ఆయన ఏం చేస్తాడు? మిద్ది మీద కొన్ని వేల మంది చూస్తుండగా ఆ పని చేస్తాడు అబ్షలోము తన ఉపపత్నులతో, అంటే పినతల్లులతో. చిన్నతనంతో ఉన్నది కానీ ఆడ బాధ్యత చేసినట్లు లేదు. అదే మాటలు మాట్లాడతావు నీ అమ్మ ఏమని అంటే అన్నట అది ఉపపత్తులు అంటే ఏంటి సుల్లిగా దావీదు వెళ్ళాలి కదా, దావీదు పుట్టి కొడుకు కాదు అబ్షలోము అనేవాడు. పాని అన్న రిపు మాటలు మాట్లాడతాం మళ్ళీ కొడుకు లేదు పిన్నతల్లి అంటావు. ఎక్కడ చెప్తారా మీరు అసలు? కాదన్నా ఒక నిమిషం. ఇప్పుడు కాదమ్మా, మీ నాన్నకు ఇంకో భార్య ఉంటది, ఆమె పిన్ని అవుద్దా లేదా నీకు? మీ నాన్న పిన్నితో సెక్స్ చేస్తాడు, నువ్వు చేస్తావు ఆ పని? నువ్వు చేయలేవు కదా, తప్పు కదా, నీకు ఈ జ్ఞానం ఉంది కదా. మరి ఈ పని దావీదు భార్యని దావీదు కొడుకుతో ఈ యెహోవా చేయించాడు. మరి దీనికి ఏమంటావు? తల తీసుకుని గుద్దలో పెట్టుకోవాలి పాస్టర్లు లంచా కొడుకులంతా కూడా. మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. నా కొడుకులు ఈ దరిద్రపు పుస్తకాన్ని తీసుకొచ్చి, ఈ పంచమాల పుస్తకాన్ని తీసుకొచ్చి వర్షం రాయడం లేకుండా, తల్లికి కొడుకులకి తేడా లేకుండా, మా అన్నకి వదిలికి తేడా లేకుండా, మధ్యకి వదిలికి తేడా లేకుండా, అక్కడికి తమ్ముడికి తేడా లేకుండా, తండ్రికి కూతుళ్ళకి తేడా లేకుండా, అసలు వరుస వాయిలు లేకుండా చేస్తారు నా కొడుకులు. ఈ బైబుల్ తీసుకొచ్చి ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు లంచా కొడుకులు అని మా బాధ తమ్ముడు. మాకేం కోపమే లేదు. ఒక ధర్మం ఉందనుకో చెయ్యి. ఇప్పుడు అదే దావీదు అనేవాడు ఏం చేయాలి? యెహోవా అనేవాడు దావీదుకి శిక్ష వేయాలి. వాడికి ఒక్కడికే ఏం చేయాలి? వాడిని కోసి పడదేం కల్లా చంపేయాలి, లేదంటే వాడి పురుషాంగాన్ని కోసేయాలి. అప్పుడు ఒప్పుకుంటాం మేము, నిజమే మంచి దేవుడు వీడు తప్పు చేసాడు కాబట్టి శిక్ష పడింది అనుకుంటాం. అరే దావీదుకి పుట్టినోడు చిన్న పిల్లోడిని చంపేశాడు. మరి దావీదు ఏం పీకల వాడిని? మరి వాళ్ళ తల్లులు దావీదు భార్యలు అబ్షలోము గాడితో అందరూ చూస్తుండగా అది ఎంత మానసిక క్షోభ ఒకసారి ఆలోచించినానా? ఎంత యెహోవా ఊరియా భార్య దావీదుకు వినవయ్యా, యెహోవా ఊరియా భార్య దావీదుకు కన్న బిడ్డను ముత్తి జబ్బు పడేలా చేశాడు. యెహోవా ఏం రోగమయ్యా? పసిపిల్లలు 7 రోజులు పిల్లలు చంపేటారా? అంచెగుడికి సిగ్గులేదు, వాడికి సిగ్గుండదారా అంచెగుడి కాడికి? మరి దేవుడు అంటావు నవలగాడు దేవుడు. ఏ దేవుడు? మందసం పట్టుకున్నందుకు 2 చంపేశాడు. మందసం తెలిసి చూసినందుకు 70 మంది చంపేశాడు. దావీదును కాపాడటం కోసం 70,000 మందిని చంపేశాడు. పొలాలు ఎడుకుంటున్న వాడిని చంపేశాడు. ఏం పిచ్చినా కూడా ఎవరు నాకు అర్థం కాదు. యెహోవా విషయం చెప్తా చూడండి, ఒక్కసారి నేను చదువుతాను ఒక్క నిమిషంలో. ఇర్మియా 18వ అధ్యాయము 21 నుంచి 23 అంటే, యెహోవా ఇశ్రాయేలు మీద కోపంతో వారి కుమారులను క్షామమునకు అప్పగింతును, పురుషులను పిల్లలను ఖడ్గముతో హతమవుదురు గనుక వారి భార్యలు భర్తలు లేక పిల్లలు, వారి భార్య భర్తలు పిల్లలు లేక గొడ్రాలు గాక, వారి చావు కేకలు ఎవరు వినకుందురుగాక. తర్వాత ఇర్మియా 19వ అధ్యాయము వచనం 9 నుంచి 14, వారు తమ కుమారుల మాంసము తిందురు, వారిలో ప్రతివాడు తమ చెలికాని మాంసమును తిందురు, లోపేతులో పాతి పెట్టుటకు స్థలము కూడా లేకపోవును, యూదా నగరములు ఇశ్రాయేలు కూడా లోపేతు వలె అపవిత్రమగును. నన్ను ఎవరైతే వెదిరిస్తారో వారికి ఇదే గతి పడుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? మరి గొప్ప దేవుడు, దయామాయుడు, కృపమాయుడు, నా బొచ్చుగాడు ఇదేనా తమ్ముడు? దయామయుడు, కృపమాయుడు అంటే ఇదేనా? చెప్పమ్మా, చెప్పు, తప్పులేదు చెప్పు. నువ్వేం చెప్తావు చెప్పు. ఇది తప్ప ఒప్ప? అరే తల్లిదండ్రులు కుమారుల మాంసం తింటాం మంచిదేనంటావా? అక్కడ ఉంది, నేను ఒప్పుకుంటాను, అక్కడ ఉంది, ఒప్పుకుంటాను. కాకపోతే కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఆ విధమైనటువంటి పనులు చేయడం జరిగింది. వాళ్ళ కుమారుల మాంసాన్ని వాళ్ళు తినడం జరిగింది. అయితే బాబు సోది, నువ్వు సోది చెప్పమాకు. ఇక్కడ ఏం చెప్తాడు ఈ లంచా కొడుకు? నన్ను ఎవరైనా ఎదిరిస్తే అందరికి ఇదే గతి, నన్ను ఎదిరించినోడికి ఇదే గతి అన్నాడు. ఆడ కరువు వచ్చింది నా బొట్టు వచ్చిందంట వేరే ఎరుపుకు నా కొడక. అరే నువ్వు మనిషి దరిద్రపు నా కొడక. ఇక్కడ కరువు కాదురా వచ్చింది, ఈడు తెచ్చాడు.
ఈ లంచా కొడుకు కరువు తెచ్చి పిల్లల మాంసం తినేటట్టు చేసింది నా కొడుకు. ఇది ఒప్పుకో. నాకు బూతులు వస్తాయి. ఇంకా నువ్వు న్యాయంగా మాట్లాడు తమ్ముడు. సారీ బూతులు వచ్చినందుకు. మాకు ఆవేశం ఎందుకు వస్తుందంటే మీరు కవర్ చేయొద్దు. ధర్మం ఉందనుకో ధర్మంగా చెప్పండి, చెడు ఉంటే చెడు చెప్పు. నేను కవర్ చేయట్లేదు. మరి కరువు వచ్చిందంటే ఎవరు ఇచ్చారు కరువు? అరే నన్ను ఎవరు ఎదిరించినా అధిపతి పడుతుంది చెప్పాడు. వాడిని ఎందుకు కవర్ చేస్తాను? అదే నన్ను మాట్లాడిస్తారా లేదా అంటున్నా. అవునమ్మా, నువ్వు న్యాయంగా మాట్లాడితే మెచ్చుకుంటానా నేను అనేది. అది అదే మాట్లాడిస్తారా లేదా అంటున్నా. మాట్లాడు. అదే మాట్లాడు. ఇక్కడ వాళ్ళు మీరు ఇండియా గంట చదివినట్టుగా వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఇస్రాయేల్ ప్రజలే. అది మీరు ఒప్పుకుంటారా? హలో చెప్పమ్మా. ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చినటువంటి శిక్ష అది మీరు ఒప్పుకుంటారా? జనాంగం కదా ఇస్రాయేలు. ఆయన అంటాడు కదా యెహోవా, మిమ్మల్ని నేను నా సొంత జనాంగంగా ఎంచుకున్నాను, ప్రపంచంలో మీరే అసలు అధికం, మీరే నాకు ముద్దు, మిమ్మల్ని ఎత్తుకున్నానని అంటాడు కదా. మరి సొంత జనాంగాన్ని చేస్తున్నాడు. నన్ను మాట్లాడిస్తే చెప్పు. మీరు అవునా కాదా? ఇజ్రాయెల్ ప్రజలు కాదా? అవునా కాదా? వాళ్ళనే అంత భయంకరంగా ముందుగానే చెప్తాడు. కావాలంటే చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. మీరు అన్ని దేవతలను మొక్కినా, అన్ని దేవతలతో ఆరాధించినా, అన్ని దేవతలను పూజించినా మీకు పట్టబోయే గతి ఇది అని దేవుడు ముందుగా చెప్తాడు. వీళ్ళు దేవుని మాట వినరు. ఓకే, ఆ తర్వాత కరువు వచ్చిన తర్వాత దేవుని పైన వాళ్ళు ఆధారపడకుండా వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే వాళ్ళ పిల్లల మాంసాన్ని వండుకొని తిన్నట్టుగా మనం చూస్తాం. ఇది అప్పట్లో కొత్తగా వచ్చినటువంటి విషయం కాదన్నా. ఇది ఆల్రెడీ ఆ కరువు చాలా సార్లు వచ్చినప్పుడు చాలా మంది చరిత్ర చదివితే కరువు వచ్చినటువంటి చాలా దేశాలలో కూడా పిల్లల మాంసాన్ని వండుకొని తిన్నటువంటి పరిస్థితులు మనకు దాఖలాలు కనిపిస్తాయి. చెప్పు నువ్వు ఎక్కడ ఏ దేశంలో వండుకొని తిన్నా చెప్పా? నువ్వు ఏ దేశంలో చిన్నపిల్లలు వండుకున్నారు చెప్పు? ఎర్రిపుకు లంజా కొడుకులాగా చెప్పాకు మాకు ఇక్కడ. అరే ఈ నా కొడుకు నరరూప రాక్షసుడు నాయన. ఈ లంచా కొడుకు నరరూప రాక్షసుడు నా కొడుకు. అరే నువ్వు మనిషికి పుట్టావా దున్నపోతు పుట్టావరా? ఈ నా కొడుకుని నువ్వు కవర్ చేస్తున్నావు. బీపీ నువ్వు. అరే నరరూప రాక్షసుడు నా కొడుకు. ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి వచ్చిన నరరూప రాక్షసుడు యెహోవా లంచా కొడుకు. ఎందుకురా మాకు ఆవేశం పెట్టి బూతులు తింటారు మీరు? కరువు వచ్చేదంతా నాకు అర్థం కాదు. కరువు లేకుండా చేయాలి కదా. పిల్లల మాంసం తినేది ఎదురా? నీ పిల్లల మాంసం నువ్వు తింటావా? సరే నీకు బాబు నేను చెప్పేది నీ దగ్గర డబ్బులు లేవురా. అరే బాబు నేను చెప్పేది నీ దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర డబ్బులు లేవు. నీ పిల్లల మాంసం నువ్వు తింటావా? నీ పిల్లల్ని నీ కొడుకు దగ్గర బండ పెడతావా? ఇది నా చెప్పరా బాబు. యెహోవా నువ్వు కవర్ చేస్తావు కాబట్టి నీ పిల్లాన్ని నీ కొడుకు దగ్గర బండ పెడతావా? ఒకటి, నీ పిల్లల్ని నువ్వు తింటావా? ఇది రెండు చెప్పరా బాబు. అది నువ్వు కవర్ చేస్తే ఇది రెండు నువ్వు చేయాల్సిందే. లేదు అది తప్పు అంటే ఒప్పుకో, తప్పని ఒప్పుకుందాం. తప్పు తప్పే. ఇటువంటి వచనాలు మా గ్రంథంలో ఉన్నా నేను ఒప్పుకుంటా తప్పని. పోనీ ఎక్కడుండే చెప్పు ఇటువంటి దరిద్రపు వచనాలు మా గ్రంథాల్లో ఉంటే నేను ఒప్పుకుంటాను. ఆ గ్రంథంలో ఉన్నటువంటి తగలబెట్టేస్తాను నిజంగా. నేను ఒకటి పిల్లల్ని ఒకటి దగ్గర బండ పెట్టేది అని ఉంటే చెప్పు. సొంత తల్లిని సెక్స్ చేసేది ఉంటే చెప్పు. సొంత పిల్లల్ని వండుకో తినేది ఉంటే చెప్పు. చెప్పు తమ్ముడు, సైలెంట్ అవ్వమాక చెప్పు. హలో అన్నా, ఉన్నాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు అనుకుంటండి రాజుగారు. వెళ్ళిపోయాడు. కలుపు మళ్ళీ అమ్మాయి ఇంత కవర్ చేయడం మనుషులు పుట్టాడా దున్నపూతులు పుట్టాడు అర్థం కావట్లేదు.
హలో, ఏం సార్ పెట్టానా మరి? హలో, సరే. ఓకే. ఈ చూస్తున్నటువంటి ప్రేక్షకులారా, వీళ్ళు ఎంత జాంబులుగా తయారవుతారో ఒకసారి ఆలోచించండి. ఇంత దారుణమైనటువంటి వచనాల్ని వాళ్ళు సమర్థించుకుంటున్నారు. పోనీ మీకు అన్వయించుకుంటారా బాబు అంటే వణికి చేస్తున్నారు. వీళ్ళు ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారో చూడండి, మీరు ఒకసారి ఆలోచించండి. ఇటువంటి దుర్మార్గులకి మీరు దూరంగా ఉండండి. పాస్టర్ వస్తే పాత చెప్పు బాటా చెప్పు తీసుకొని పెంట అద్దె కొట్టి తరమండి లంచా కొడుకుల్ని. వాళ్ళు మీ డబ్బుల కోసం, మీ అందమైన ఆడవాళ్ళ కోసమే వీళ్ళు పాస్టర్ల అవతారం ఎత్తి మీ ఇళ్ళకి వస్తారు తప్ప మీ ఆత్మను రక్షించడానికో మీ ఇల్లు బాగుపోవడానికో వాళ్ళకి సంబంధం లేదు. వాస్తవం చెప్పాలంటే వాళ్ళకి అసలు ఆలోచన లేదు. డబ్బు మగువ తప్ప ఇంకొక ఆలోచన ఈ పాస్టర్ అనే నా కొడుకులకు లేదు. దయచేసి జాగ్రత్తగా ఉండండి. అలాగే మా ఛానల్ ఏవైతే ఉన్నాయో, గోపి గారి ఛానల్ కానీ, బరసింహ గారి ఛానల్ కానీ, యాక్టర్ రాజు హిందూసేన అనే నా ఛానల్ కానీ, ఇవన్నీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ దేశంలో ఈ బైబుల్ అనేది పోయేదాకా మేము పోరాడతాం. యెహోవా ఇక్కడి నుంచి తరుముతాం. ఇజ్రాయెల్ దాకా తరివేది యేసుని యెహోవాని మేరీని తరివేదే. అప్పుడు ఆల్రెడీ తరిమాం, ఇంకా తరుముతాం. బట్టలు ఊడి తీసి తరుముతాం యెహోవాని. ఓకేనా? జై హింద్, భారత్ మాతకి జై.